హలో ఫ్రెండ్స్ అందరికీ. సో వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో ఒకటి జాబ్ ఇంపార్టెంటా బిజినెస్ ఇంపార్టెంటా అంటే జాబ్ అనేది ఎక్కువ చూస్ చేసుకోవచ్చా లేకుంటే బిజినెస్ అనేది ఎక్కువ చూస్ చేసుకోవచ్చా అనే ఒక మ్యాటర్ని ఒక వీడియో ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. సో దాని వీడియో కంటిన్యూ అనమాట. సో నేనేమనుకుంటానంటే ఒకసారి జాబ్ అనేది ప్రాబ్లం ఏమంటే సో ఫస్ట్ మనము మన యొక్క చదువుకు తగ్గట్టు జాబ్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చదువు తగ్గట్టు జాబ్ కావాలని కోరుకునే వాళ్ళల్లో చాలా అంటే చాలామందికి ఇప్పుడు బయట ఎలాంటి స్కిల్స్ రిక్వైర్మెంట్ ఉంది, సో ఎలాంటి అప్డేటెడ్ వర్షన్స్ కానీ అప్డేటెడ్ స్కిల్స్ కానీ మనం నేర్చుకోవాలి అనేది మెయిన్గా లేదనమాట. సో మనకి జాబ్ కావాలి, మనకు సపోజ్ మనం అనుకుంటాము ఒక బీటెక్ చేసి ఎంటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు దానికి తగ్గట్టు 1,00,000 2,00,000 ప్యాకేజీ ఉండే జాబు సో కావాలని ప్రతి ఒక్కరూ సో ఆలోచించడంలో తప్పేం లేదు. సో ఉంటాయి అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ యొక్క థాట్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళకి కొన్ని గోల్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు వాళ్ళు అనుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. దాంతోపాటు సో వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించాల్సింది ఏంటంటే మనకు కంపెనీస్కి సంబంధించిన రిక్వైర్మెంట్కు తగ్గట్టు స్కిల్స్ మనకు ఉన్నాయా లేదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నువ్వు ఎంతన్నా ఎంటెక్ చేయి, ఎంతన్నా ఎంఎస్ చేయి, ఎంతన్నా బీటెక్ చేయి, ఏదన్నా సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్కి సంబంధించి జాబ్స్ ఎక్కువగా అడుగుతున్నారు, సో ఎలాంటి జాబ్స్ ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ప్రజెంటు ఏఐ మంచి భూమి మీద ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎలాంటి కోర్సెస్ మనకి చూస్తున్నారు, కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఏముంది అనేది ప్రత్యేకంగా మనము దాన్ని ఆలోచించి మనము ఫోకస్ చేయాలన్నమాట. సో ఎలాంటి జాబ్ మనము ఫస్ట్ ఎత్తుక్కోవాలనేది దాని మీద ఫోకస్ చేయాలి. సో ఇలాంటి జాబ్స్కి సంబంధించి ఫోకస్ చేస్తే సో అంత తొందరగా మనకి స్కిల్స్ నేర్చుకున్న వెంటనే వస్తుందా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వచ్చే సమస్య లేదు. ఎందుకంటే బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు ప్రతి సంవత్సరం లక్షల్లో బయటకు వస్తున్నారు జాబ్స్ కోసం. సో వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయా అంటే లేదు, ఖచ్చితంగా లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో వాళ్ళు కలాగనే జాబ్ కాకుండా ఏదో ఒక జాబ్ కంపల్సరీ చేయాలి అంటే వాళ్ళకి ఫ్యామిలీ ప్రెజర్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉండొచ్చు, తర్వాత ఇంత కట్టి నిన్ను బాగా చదివించినాను, నువ్వు జాబ్ చేయకుండా ఉంటున్నావా, జాబు ఇంత చిన్నది పెద్దది అని కొంతమంది ఆలోచిస్తారు. సో అలాంటి ఆలోచనలో పడి మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా మన మైండ్ ఆలోచన చేయదనమాట. సో మనకి ఫస్ట్ జాబ్ అనేది చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో జాబ్ అనేది ఒక్కటైనా ఆప్షను, వేరేదేం లేదా అంటే ఉంది. కానీ మనుషులు మైండ్ సెట్ ఎలా ఉందంటే జాబ్ అనేది ప్రజెంట్ ఇంపార్టెంట్, మనం చదివిన చదువుకి జాబ్ తెచ్చుకోవాలి. సో మన బంధువులు కానీ మన యొక్క ఫ్యామిలీ తర్వాత మన యొక్క సంబంధించి డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో మన మీద డిపెండెంట్స్ ఉంటారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు మన ద్వారా ఏదో ఇన్కమ్ జనరేట్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలని తాపత్రయం ప్రతి ఒక్క ఆడ మగ ఎవరైనా సరే వాళ్ళకు ఉంటుంది. సో నా ఉద్దేశం ఏమంటే ఇలా జాబ్ కోసము వెతుకులాట కాకుండా మన యొక్క మెంటల్ ప్రెషర్ని దీనిలో పెట్టుకోకుండా మనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని మనకు ఒక బిజినెస్గా కన్వర్ట్ చేసి ఆ బిజినెస్ కొంచెం డెవలప్ చేసుకోవడానికి ఫస్ట్ థాట్ అయితే చేయాలి. సో ప్రతి ఒక్కరికి లక్షల మంది జాబ్స్ కోసము బయటకు వస్తున్నారు అంటే బీటెక్ ఎంటెక్ కానీ డిగ్రీ వాళ్ళు కానీ కొన్ని లక్షల్లో వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ ఇండియాలోనే కాదు ఈ ప్రపంచంలోనే అన్ని జాబ్స్ అందరికీ అంటే రెడీ చేసి పెట్టినారా అంటే లేదు.
సో కొంతమందికి దొరుకుతున్నాయి, కొంతమందికి దొరకడం లేదు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. కొంతమందికి 1,00,000-2,00,000 పర్ మంత్ శాలరీ వచ్చినా కానీ వాళ్ళకు మెంటల్ ప్రెషరు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో వాళ్ళకి అంత స్కిల్స్ ఉండి చేస్తున్నా కానీ ఏదో ఒక వెలితి. సో వాళ్ళకి వెలితి ఎలా ఉంటుందంటే, సో వాళ్ళకి సాటర్డే వరకు జాబ్ చేస్తారు, సో ఫ్రైడే వరకు జాబ్ చేస్తారు, సాటర్డే సండే కంపల్సరీ లీవ్ తీసుకోవాలని వాళ్ళొక మైండ్ సెట్లో పడిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, సో ప్రతి ఒక్కరు చేసేది ఏమంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. సో ఈ యొక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అనే ఒక ఆలోచనలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 రోజులు అయిపోతేనే మళ్ళీ సోమవారం స్టార్టు, సోమ మంగళ బుధ గురు శుక్ర, ఈ 5 రోజులు ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ వీక్ డేస్ వస్తాయి, వీక్ ఆఫ్స్ వస్తుందా అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూనే ఉంటారు. సో ఇలా మెంటల్ ప్రెషర్, ఇది కూడా ఒక మెంటల్ ప్రెషర్. సో చాలామందికి ఉంటుంది ఇదంతే. అలాంటప్పుడు ఇలా కాకుండా మనకి వేరే ప్రయత్నం అంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి, మంచి శాలరీ, దానికి తగ్గట్టు మనము ప్రశాంతంగా పని చేసుకునేట్టుగా ఏదైతే ఉందో అనేది మనకు ఫస్ట్ ఆలోచన చేయాలి. సో వేరే ఆస్తిపాస్తి లేని వాళ్ళు జాబ్ కంపల్సరీ చేయాలి అనుకునే వాళ్ళకు సో నేను సజెస్ట్ చేసేది ఏమంటే, సో మీరు చేస్తూ ఉండండి జాబు, కానీ జాబ్ చేస్తున్నంతసేపు సో మీరు ఆఫీస్లో ఉన్నంత వరకు ఆఫీస్ యొక్క మైండ్ సెట్లో ఉండాలి. ఇంటికి వచ్చినాక ఇంటికి సంబంధించిన మైండ్ సెట్లో మీరుంటే బెటర్ అనమాట. సో ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోవాలి, ఇంటి విషయాలు ఇంట్లోనే మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఇట్లుంటేనే మీరు కొంచెం మనశ్శాంతిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. తర్వాత బిజినెస్ చేయాలనుకునే థాట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కరెక్ట్గా మీ స్కిల్స్ ఏ ఉన్నాయి, సో మీ ఐడియా ఏముంది, సో దానికి తగ్గట్టు మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే ప్రతి ఒక్కరికంటే ఫ్యామిలీలో అడగండి, ఫ్రెండ్స్లో అడగండి. సో మీకు ఎవరైతే రోల్ మోడల్ అవుతుంటారో వాళ్ళని కూడా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. అందరితోనూ కన్సల్ట్ చేసి మీకు ఏది సో మీ థాట్కి సంబంధించి ఏదైతే బాగుంటుందో అది మీరు కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయండి. సో ఇంప్లిమెంటేషన్ చేసిన వెంటనే సక్సెస్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. కానీ దానికోసం మీరు అహర్నిశలు అంటే డే అండ్ నైట్స్ కంపల్సరీ కష్టపడాలి. సో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేయాలి. సో చాలామంది అడ్డు వస్తుంటారు, వాటన్నిటినీ దాటుకుంటూ మీరైతే ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు నేను చెప్పేది ఏమంటే, కంపల్సరీ ఏదో ఒక డ్రీమ్ అయితే ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో మనిషిగా జన్మించిన తర్వాత ఏదో ఒక థాట్స్ అయితే ఉండాలి. సో మనము ఎందుకు పుట్టినామరా కాకుండా మనము ఎందుకు భూమి మీదకి వచ్చాము, సో మన పని ఏముంది, సో మనము ఏదో వచ్చినామా పోయినామా ఆఫీసులో పని చేసుకున్నామా అట్లా కాకుండా సో మీకు వేరే సపరేట్ ఐడియా ఉంటుంది ఏదన్నా కానీ. సో ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది. బిజినెస్ అనే కాదు, కొంతమందికి సింగింగ్ కావాలనుకుంటుంది, కొంతమందికి పెయింటర్ కావాలని ఆశ ఉంటుంది, కొంతమందికి బాస్కెట్బాల్, క్రికెట్, ఇట్లా చాలా రకాలుగా స్పోర్ట్స్, కల్చరు, యాక్టివిటీస్. సో చాలామందికి చాలా రకాల ఐడియాలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి బుర్రలో ప్రతిదీ ఉంటుంది. సో ప్రతి ఒక్క మనిషికి ఏది లేకుండా ఏది ఎంటీ ఏముండదు. ప్రతి ఒక్క మనిషికి టాలెంట్ ఉంటుంది. దానికి తగ్గట్టు ఇంప్లిమెంటేషన్ అయితే చేసుకుంటే మీ యొక్క లైఫ్లో మీరే రోల్ మోడల్ అవుతారు, మీకు మీరే సక్సెస్ అవుతారు. సో నేను చెప్పినది ఏమన్నా తప్పు అనిపిస్తే దయచేసి క్షమించండి. దాంతోపాటు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదే ఈరోజు వీడియో. సో అందరికీ ధన్యవాదాలు. జై హింద్.